హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగనే విలేజ్ స్టైల్లో కూడా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. మా అమ్మ స్టైల్లో అయితే చేపల పులుసు ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసేయండి. ముందుగా అయితే చేపలను అయితే బాగా నీట్గా కడిగేసుకుని పెట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక టమోటా, అలాగనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్ని కోసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు, నూనె, పసుపు ఇవన్నీ వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా ఇలా ఎగరేసుకుంటూ ఉంటే ఆ ముక్కలకి అంత మసాలా అంతా పట్టేసేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ స్టైల్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మన లాస్ట్లో అయితే ఇలా పులుసుని అయితే పోసుకోవాలి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని ఇలా పులుసు పోసుకుంటే మనకు చింతపండు అనేది రాకోకుండా ఉంటుంది. ఇలా అయితే మీరు పులుసుని అయితే పోసుకోండి. తర్వాత పులుసు మొత్తం పోసుకున్న తర్వాత ఇక స్టవ్ మీద అయితే మనం పెట్టేసుకోవాలి. ముక్కల్ని ఇలా సదరంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇక్కడైతే చూడండి, స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుని మూతను పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం ఇలా గెంటి పెట్టి మాత్రం తిప్పకూడదు. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడైతే మసాలా అయితే వేస్తుందమ్మ. మసాలాకి ఏమేమి ప్రిపేర్ చేసిందో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఇక్కడైతే మసాలాను అయితే వేస్తుంది. మసాలాను వేసినప్పుడు కూడా మనం ఈ పద్ధతిలో అయితే ఇలా తిప్పుతూ ఉండాలి. గెంటిని పెట్టామంటే ఆ ముక్క అనేది విరిగిపోతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడైతే చూడండి, మసాలా అయితే చూపిస్తున్నాను. ఇదైతే రోట్లో అయితే నూరింది అమ్మ. మసాలా ఎప్పుడు అమ్మ వాళ్ళు అయితే రోట్లోనే నూరుకుంటారు, మిక్సీలో అయితే వేసుకోరు. ఎందుకంటే ఆ రోట్లో నూరుకున్నది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి. ఆ మసాలాకు వచ్చేసి ఏమేమి వేసిందంటే, ఇందులో మసాలాకైతే అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, అలాగే ధనియాలు, గసగసాలు ఇవన్నీ కలిపి, ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపేసి రోట్లో అయితే నూరేసి ముందుగానైతే పెట్టేసుకుంటుంది ఒక డబ్బాలో. తర్వాత అయితే ఇలా చేపలకి, చికెన్కి కూడా అదే వాడేస్తుంది అమ్మ. ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత మసాలా వేసిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చేపల కూర. లాస్ట్లో అయితే కొత్తిమీరని అయితే వేసుకుంది. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.